రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ నురుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా దర్బార్కు పలువురు వివిధ రకాల సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని, వాటిని ఎంపీ సానా సతీష్ బాబుకు తెలియజేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. న్యూటన్ ఆనంద్, చింతపల్లి అర్జున్ తదితరులు ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు. అందరికీ నమస్కారం. ఈవేళ సానా సతీష్ బాబు ఆఫీసులో 26వ గిరిజన జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు లక్ష్మణ్ గారు, అలాగే మన గౌరవ గారు, అర్జున్ గారు, జయానందన్ గారు, దవ గారు, అందరూ రావడం జరిగింది. మరి మన ఈ గ్రీవియన్స్కి ఈ 26 వారాల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఏ వారంగా వారం స్పందన పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ప్రతి దగ్గర గ్రీవియన్స్ తీసుకుంటారు, అప్లికేషన్ తీసుకుని చెత్తబుట్లో పడేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి గ్రీవియన్స్ పిటిషన్ తీసుకున్నారంటే గ్రీవియన్స్ పిటిషన్ ప్రతిదీ కూడా విచారించి దాని మీద అంతా చేసి అవసరమైతే పరిష్కారం అయితే ఫోన్ చేసి చెప్పడం, లేదంటే దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్ చేసి అది వారం 15 రోజులు ఖచ్చితంగా పరిష్కారం జరుగుతుంది. ఈ రకంగా పరిష్కారం అవడం వల్ల గ్రీవియన్స్కి రోజు రోజుకి కూడా డిమాండ్ పెరుగుతుంది. అంతేకాదు ప్రతి గ్రీవియన్స్లో కూడా ఎక్కువగా ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాల గురించి వస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేశారు, కానీ స్థలం ఇవ్వడం మర్చిపోయారు, పట్టాలు ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో చాలామంది రావడం జరుగుతుంది. మరి పట్టాలే కాదు, నిరుద్యోగులు ఈ వేళకి యువకులు చాలామంది ఏ రకంగానూ ఉపాధి లేక చాలా ఊర్లు వెళ్ళిపోవడం, రాష్ట్రాలు దాటి వెళ్ళిపోవడం. అటువంటి పరిస్థితుల్లో సానా సతీష్ గారి ఆఫీస్కి వస్తే ఖచ్చితంగా ప్రతి నిరుద్యోగి కూడా ఉద్యోగం దొరుకుతుంది. ఆ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రావడం జరుగుతుంది. దానికి కూడా చాలా వరకు పరిష్కారం జరుగుతుంది. వచ్చిన పరిష్కారం సుమారు అప్లికేషన్లు 100 అప్లికేషన్లు వచ్చాయంటే దగ్గరలో 70-80 అప్లికేషన్ దాకా కూడా వాళ్ళకి ఏదో రకంగా ఉపాధి కల్పించడం జరుగుతుంది. మనం కాకినాడ సరౌండింగ్స్లోనే కాకుండా ఇలా వైజాగ్, డివిసి అలాంటి పరిశ్రమల్లో కూడా జాబులు పెంచడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సతీష్ గారి పేరు చెప్పడంతోనే ప్రతి ఫ్యాక్టరీలో కూడా గ్రీవియన్స్ అప్లికేషన్ ఇవ్వడానికి, వాళ్ళు తీసుకోవడానికి, జాబ్ ఇప్పించడానికి కూడా అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మరి అంతేకాదు చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నారు. వాళ్ళకి ఆ హెల్త్ ప్రాబ్లం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఈవేళ సీఎం రిలీఫ్ ఫండ్ 2 అప్లికేషన్లు వచ్చాయి. వాళ్ళు చాలా పేదవారు. వారు చూస్తేనేమో వైద్యం లక్షలమే చేయించుకోవాలి.